హలో గైస్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను మీ ముందుకి ఒక కొత్త మంచి వీడియోతో వచ్చేసాను. సో ముందుగా మీ అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో ఈ వీడియోలో మనమైతే శ్రీకృష్ణుడి సెలబ్రేషన్స్ అయితే చూడడానికి వెళ్తున్నాము. అది ఎక్కడో కాదు, మన విశాఖపట్నంలో ఉన్న గాదిరాజు ప్యాలెస్ లోకి అయితే మనం వెళ్తున్నాము. అక్కడైతే మనకి అంగరంగ వైభవంగా అయితే ఈ సెలబ్రేషన్స్ అయితే జరుపుతున్నారు. మీరు కూడా కంపల్సరీగా దగ్గరలో ఉంటే వెళ్ళడం అయితే మిస్ కాకండి. సో ఇక్కడికైతే వచ్చేటప్పుడు శ్రీకృష్ణుడు, రాధ, గోపికలు అనే మంచి మంచి గెటప్స్ కూడా వేస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సో చాలా మంచిగా అయితే ఉంది. సో మనం ముందుగా ప్యాలెస్‌లోకి రాగానే కలర్‌ఫుల్‌గా లైటింగ్స్ అయితే ఉండైతే నాకు చాలా బాగా నచ్చేసింది అక్కడే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడికి మీరు వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్, ఫ్యామిలీ, బ్యాచిలర్స్ ఎవ్వరైనా కూడా వెళ్ళండి. చాలా మంచిగా అనిపిస్తుంది. సో మంచి మంచిగా గేమ్స్ కూడా ఆడిపిస్తున్నారు. సో చిన్ననాటి శ్రీకృష్ణుడు ఏ గేమ్స్ ఆడేవారో కూడా ఆ గేమ్స్ కూడా మనకైతే ఇక్కడ ఆడిపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉట్టు కొట్టింది. సో మీరైతే ఈ షూస్, చెప్పులు అవన్నీ కూడా వేసుకుంటారు కదా! వేటి మీకు పోకుండా ఉండడానికి కొన్ని స్టాల్స్ కూడా ఉన్నాయి. అది మన స్పెషల్ డివోటీస్ కోసం, అంటే మన భక్తుల కోసమే అన్నమాట. సో స్టాల్స్ కూడా ఉన్నాయి. అందులో మీరైతే షూస్ వేసుకుంటే షూస్, చెప్పులు అవన్నీ కూడా మీరైతే పెట్టేసుకోవచ్చు. అప్పుడు మీ షూస్ అండ్ చెప్పులన్నీ కూడా క్లియర్‌గా అయితే ఉంటుందన్నమాట సేఫ్‌గా. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా! చాలా మంది జనాలైతే వచ్చారు ఇక్కడికి. మీ అందరికీ కూడా చూపించడానికి నేనైతే క్యూ లైన్ పాటిస్తూ అయితే ఉన్నాను. ఇక్కడ మనకి పక్కనే ఉట్లన్నది కొట్టే గేమ్ కూడా ఉన్నదన్నమాట. సో ఇవన్నీ కూడా మనమైతే చూస్తూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. చాలా ఫన్నీగా ఉంటుంది. ఇటు పక్కనే ఇంకో స్టాల్‌లో మనకైతే కృష్ణుడి మంత్రాలు చాంట్ చేసేదుంటుంది. హరే కృష్ణ మూవ్‌మెంట్ అంటారు దాన్ని. ఈ విధంగా ఎక్కువ మందే వచ్చారనమాట. సో చిన్న చిన్న చినుకులు కూడా మనకైతే స్టార్ట్ అయ్యాయి. సో చూస్తున్నారు కదా! సో మనమైతే ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోదాం. లోపలికి రాగానే శ్రీకృష్ణుడి, లిటిల్ కృష్ణ అలాంటి చిన్న చిన్న యానిమల్ బొమ్మలైతే ఉన్నాయి. అలాగే మీరు వీటిలతోటైతే ఫోటోస్ కూడా అయితే తీసుకోవచ్చనమాట. నేనైతే కొన్ని ఫోటోస్ అయితే కూడా తీసేసుకున్నాను. సో ఇప్పుడు మీకు వెళ్ళగానే శ్రీకృష్ణుని నామాలైతే ఉన్నది. హరినామం అంటారు ఫ్రెండ్స్ దీన్ని మనం. సో ఆ నామం అయితే కంపల్సరీగా అయితే మీరు పెట్టుకోండి, మంచిదంటారు. మనకైతే ఇందులో కూడా కొన్ని స్టాల్స్ అయితే ఉంటది. డొనేషన్ కౌంటర్ అనేసి. ఇందులో ఏంటంటే శ్రీకృష్ణుడి కోసం టెంపుల్ అన్నది పెద్ద టెంపుల్ కడుతున్నారు. దానికోసం మీరు ఒకవేళ డొనేషన్ చేయాలనుకుంటే మీరు కొద్దిగా డబ్బులన్నది పే చేయాలన్నమాట. సో శ్రీకృష్ణుడి టెంపుల్ కోసం డొనేషన్. ఇదే మన త్వరలో రాబోతున్న టెంపుల్ అన్నమాట. సో చాలా బావుంటుంది ఈ టెంపుల్. ఎప్పుడొస్తుందో ఏంటో గాని వేగా దర్శనం అయితే చేసుకోవాలన్నమాట. ఎంత బావుంటుందంటే అంత బావుంటుంది. ఈ టెంపుల్‌లోకి రాగానే మీరైతే ఎక్కువగా బుజ్జి చిన్న చిన్న కృష్ణులనైతే మీరైతే చూస్తున్నారు. సో చాలా బుజ్జిగా అయితే ఉంటారు ఫ్రెండ్స్ వారందరూ కూడా. సో ఇప్పుడైతే మనం మెయిన్ హాల్‌లోకైతే వచ్చేసాము. ఇక్కడే మన శ్రీకృష్ణులైతే ఉంటారన్నమాట. సో మంచిగా మనకైతే ఇవన్నీ కూడా కూర్చొనైతే చూడొచ్చు. మంచిగా ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా ఉంటాయి. పాటలు కూడా చాలా బావుంటాయన్నమాట. సో నేనైతే దీనికోసమే ఒక గంట సేపయితే ఉన్నాను ఈ హాల్‌లోనే. చాలా మంచిగా అయితే పాడతారు. మీరు కూడా ఇక్కడ కొంచెం టైంనన్నది ప్రిఫర్ చేయాల్సిందని నేనైతే కోరుతున్నాను. సో చాలా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది మన మనసుకి. ఇదిగోండి మన శ్రీకృష్ణుడు, రాధ అనేది వచ్చేసారు. చాలా మంచిగా అయితే ఉన్నారు. దేవుడైతే నాకు చాలా బాగా నచ్చేసారు. సో ఈ ఉయ్యాలలో శ్రీకృష్ణుడిని ఊపాలంటే స్పెషల్ పాస్‌లనేవి అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. నా దగ్గర అన్నది ఒక స్పెషల్ పాస్ ఉంది కాబట్టి నేనైతే ఉయ్యాల ఊపడానికైతే వెళ్తున్నాను. ఈ విధంగా మనకైతే ఉయ్యాల ఊపడానికి స్పెషల్ పాస్ లేకపోతే డొనేషన్ చేసి ఉండాలి. వాళ్ళకి స్పెషల్ టికెట్స్. సో నేను కూడా వెళ్ళాను. మీరందరూ కూడా చూసేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. శ్రీకృష్ణుడిని ఉయ్యాల ఊపుతుంటే ఏదో తెలియని డివోషనల్ టైమ్ లాగైతే అనిపించింది. చూస్తున్నారు కదా! నేనైతే సక్సెస్‌ఫుల్‌గా శ్రీకృష్ణుడిని ఉయ్యాలైతే ఊపేసాను. నాకు అప్పటికప్పుడైతే నిజంగా మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా అయితే అడగండి. సో మీకు పర్మిషన్ ఉన్నా కూడా పర్లేదు. అంటే వీఐపీ పర్మిషన్ ఉన్నా కూడా. సో ఈ విధంగా మనకైతే గేమ్స్ అన్నది చెప్పాను కదా! ఈ ఉట్టి కొట్టే గేమ్స్. దీంట్లో ఒక సర్ప్రైజ్ ఏంటంటే మనం ఉట్టయితే ఎవడైతే కళ్ళకి గంతలు కట్టుకొనైతే 3 షాట్‌లతో ఉట్టినన్నది పగలగొట్టేస్తారో వాళ్ళకైతే సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంటుంది. సో ఇలాగ అందరూ కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉట్టు అన్నది కూడా కొడుతున్నారు. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఈ గేమ్‌లో కూడా మీరైతే పార్టిసిపేట్ చేయొచ్చు. ₹50 అయితే చార్జ్ చేస్తారనమాట. సో డీటెయిల్స్ అవన్నీ కూడా మీకైతే చెప్పాలి కదా! సో ఈ విధంగా అందరూ కూడా అయితే ఉట్టన్నది కొడుతున్నారు. ఏ ఒక్కళ్ళకి కూడా అవ్వలేదు ఫ్రెండ్స్ నేనైతే ఉన్నంత సేపు. ఇందులో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. చాలా మంచిగా ఉంటుంది. చాలా మంచి ఫన్ కూడా ఉంటుందనమాట. ఇప్పుడైతే మనం లాస్ట్‌లో మనకైతే శ్రీకృష్ణుడి ప్రసాదం అయితే ఉంటుంది. మీరైతే అది కంపల్సరీగా అయితే తినే వెళ్ళాలి. సో చూస్తున్నారు కదా! ఒక హల్వా ఇంకా సాంబార్, అన్నం కలిపైతే పెడతారు. సో అవి తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అలా అందరూ కూడా అయితే ఈ ప్రసాదాన్నయితే తింటారు. టేస్ట్ వచ్చేసి చాలా బావుంటుంది. అంతే ఫ్రెండ్స్, మన వీడియోని ఎండ్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. సో మీకు మా వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవే మన శ్రీకృష్ణాష్టమి సెలబ్రేషన్స్. కంపల్సరీగా నచ్చితే అందరూ కూడా అయితే లైక్ చేసి అయితే వెళ్ళిపోవడం మర్చిపోకండి.